హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారి యొక్క వ్యాపార ఉన్నతికి చేసే శ్రమ ఈరోజు ఫలిస్తుంది. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగంలో ఉన్న సమస్యలను తెలివితేటతో అధిగమిస్తారు. అలాగే కొన్ని వ్యవహారాలలో ఆత్మీయుల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి అవసరానికి ధన సహాయం అనేది అందుతుంది. ఇక మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక విదేశీయాన యోగం కూడా ఉంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు కనిపిస్తున్నవి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. ఇక సోదరుల సహాయంతో ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేస్తారు. నూతన వాహన యోగం కనబడుతుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు ఆస్తి లాభ సూచనలున్నవి. శుభవార్తలను వింటారు. వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే నూతన ఆభరణాలను కూడా కొనుగోలు చేస్తారు. ఇక మేషరాశి వారికి రోజు సన్నిహితులతో ఏమైనా వివాదాలు నెలకొని ఉన్నట్లయితే అవి పరిష్కరించబడతాయి. అలాగే రాబడి కొంత మెరుగ్గా ఉంటుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదుర్కొంటారు. ప్రత్యర్థులు కూడా విరేయులుగా మారుతారు. ఇక ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త ఆశలను విజృంభిస్తాయి. రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు కీలక సమాచారం ఒకటి అందుతుంది. పరిశోధకులకు, కళాకారులకు కీర్తి ప్రతిష్టలు అనేవి దక్కుతాయి. ఇక విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఈరోజు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా లభిస్తాయి. ఇక మేషరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారు గణపతిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగించుకోగలుగుతారు.